3 సార్లు గుద్ది చంపినారు కాబట్టి ఇంతటి ఘోరానికి పాల్పడినటువంటి ఆ ముద్దాయిలని ఖచ్చితంగా పెద్ద శిక్ష, మరణశిక్ష పడాలని మేము కోరుకుంటున్నాము. అయితే ఆ దిశగా దర్యాప్తు జరుగుతున్న ఈ సమయంలో ఏం జరుగుతుందో చూసుకుందామని వెరిఫై చేసుకోవడానికి వచ్చామండి. ఈ ప్రభుత్వాన్ని, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని నేను చేతులెత్తి నమస్కరించి వేడుకునేది ఒకటే, ఎక్కడ కేసు నీరు గారకుండా, ఎవరి ప్రమేయము, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ఖచ్చితంగా దీన్ని ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేట్ చేసి దోషులకు కఠినమైన శిక్షలు పడాలని చెప్పి మేము కోరినాము. ఈ విషయమై మేము కొన్ని అనుమానాలు, ఎక్కడెక్కడ ఆధారాలు కలెక్ట్ చేయాల్సిన విషయాన్ని వాళ్ళ దృష్టికి తెస్తూ మా డిమాండ్స్ రాసిచ్చాము. ఇన్వెస్టిగేషన్ చేసి ఖచ్చితంగా దీనికి న్యాయం చేస్తామని చెప్పి వాళ్ళు కూడా మాట ఇచ్చారు. ఎక్కడ పొరపాటు లేకుండా, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, ఎక్కడ అన్యాయం జరగకుండా మా అమ్మాయికి న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. పోలీస్ కస్టడీలో ఏం చెప్పారంట? ఇప్పుడు ఇంకా దర్యాప్తులో ఉంది కాబట్టి ఆ విషయము ఇప్పుడే అదే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరుగుతుందని చెప్పారండి. ప్రాపర్గా జరుగుతుంది. సాటిస్ఫై అంటే సార్, ఇప్పుడు దీనికి సంబంధించి ఇంకా ఏదైనా డౌట్ ఉంటే, ప్రాపర్గా జరగకుంటే మేము మళ్ళీ వస్తామండి. ఇప్పటికైతే ఫర్దర్గా వాళ్ళు ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మాకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో స్టేట్మెంట్ కాపీ మేము వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దర్యాప్తు ఈ విధంగా వెళ్ళాలి, ఈ ప్రాసెస్లో వెళ్ళాలి, అప్పుడే మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళకు మీకున్న అనుమానాలు ఏంటి? మీరు ఇప్పుడు లేఖ ఏమైనా సమర్పించారా? లేఖలో ఏం పేర్కొన్నారు? ఇచ్చినాం సార్, స్టేట్మెంట్ కాపీ సార్. ఇప్పుడు కేసు రన్నింగ్లో ఉంది. దాని విషయంలో వాళ్ళు కరెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేయమని మేము కోరడం జరిగింది. ఫర్దర్ ఏం జరుగుతుందో కొన్నాళ్ళు వేచి దాన్ని 3వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు బయట రాలేదు, 7వ తారీఖు వరకు పెట్టలే, ఫస్ట్ తను పట్టుకోలేదు. అప్పుడు ఏం జరిగిందని అవి కోరారా? లేకపోతే తర్వాత 3వ తారీఖు నైట్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎవరు కాపాడుతున్నారు, వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నారు సార్? అన్ని కూడా మేము స్టేట్మెంట్ కాపీలో వాళ్ళకి ఇచ్చినాము. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తాము అని చెప్పేసి అన్నారు. మేము ఎందుకంటే రిటర్న్గా కూడా మాకు ఓవరాల్గా కావాలి అని చెప్పేసి అని అన్నాము. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మేము మీకు అది సెండ్ చేస్తామని అన్నారు. ఒకవేళ ఇవ్వని పక్షంలో మేము మళ్ళీ రాజధానికి రావాల్సి ఉంటుంది. మేము మళ్ళీ ప్రెస్లో చెప్తాం. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు మేము ఖచ్చితంగా వాళ్ళని 105 సెక్షన్ పెట్టింది సార్. ఎఫ్ఐఆర్ మేము తీసుకున్నాము, వాళ్ళు ఇచ్చిండ్రు. మేము ఇంకా డౌట్స్ రేజ్ చేయడం జరిగింది. సార్ కొంత టైం ఇస్తే మేము అది మీకు ఇచ్చేస్తామని చెప్పేసి అన్నారు. ఒకవేళ ఇవ్వని పక్షంలో మేము మళ్ళీ రాజమండ్రికి రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు మేము వాళ్ళకు టైం ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాం పదే. మళ్ళీ ఇక్కడ ఏదైనా జాప్యం జరిగే పరిస్థితి వస్తే మాత్రం ఈసారి మరీ అంత సైలెంట్గా ఉండే పరిస్థితి. సార్ మేము ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి మాకు కొంత టైం ఇవ్వండి సార్. టెక్నికల్ సమయం ఇచ్చినాము. ఎక్కడైనా జాప్యం జరిగితే మళ్ళీ మేమే వచ్చి ప్రెస్ దగ్గర మీకు మీటింగ్ పెడతాం. రెండోది, మాల్ వాళ్ళు ఈ రోజు వరకు కూడా మాకు ఎటువంటి సానుభూతి అన్నది తెలియజేయలేదు. ఆన్ అండ్ ఆఫ్ వాళ్ళు ఖచ్చితంగా ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళ ప్రాంతంలోనే జరిగింది కాబట్టి కట్టసి కోసమైనా సరే కనీసం వాళ్ళు నివాళులు అర్పించాల్సిందే. వాళ్ళు దాన్ని కూడా విస్మరించి ఇది చేశారు. కాబట్టి మేము వాళ్ళపైన కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. లైక్ ఆ కోణంలో కూడా ఆలోచించండి. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగింది వాళ్ళ ప్రాంతంలోనే జరిగింది. అక్కడ వాళ్ళ సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉంది. ఇచ్చినాం సార్. ఇప్పుడు అది కూడా ఇచ్చినాం మేము. అక్కడ వాళ్ళు చెక్ చేస్తాం సార్, ఆ కోణంలో కూడా చేస్తామని చెప్పేసి అన్నారు. వెరీ సూన్ మేము ఆ కోణంలో కూడా చూసి మీకు అప్డేట్ ఇస్తాం సార్. ఒకవేళ ఆ కోణంలో కూడా చేయకపోతే, ఎందుకంటే సార్ ఇప్పుడు మానవత్వం అన్నది ఖచ్చితంగా ఉండాలి. ఇన్సిడెంట్ జరిగింది మాల్ దగ్గర, కనీసం ఈ రోజు వరకు వాళ్ళు నివాళులు అర్పించడం కానీ, లేదంటే ఫ్యామిలీకి ఫోన్ చేసి మాట్లాడడం కానీ, సార్ ఇది అన్ఫార్చునేట్ సార్ జరగడం అని చెప్పడం కానీ, ఏదో ఒక పరామర్శ ఉంటుంది కదా. మరీ ఇంత కామన్ సెన్స్ లేకుండా మాల్ వాళ్ళు ప్రవర్తించడం అన్నది కరెక్ట్ కాదు. మేము ఆ కోణంలో కూడా వెరిఫై చేయమని చెప్పేసి పోలీసు వాళ్ళకి చెప్పడం జరిగింది. అది కూడా మేము చేస్తాం సార్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామని అన్నారు. ఇన్ఫర్మేషన్ రాని పక్షంలో మళ్ళీ 2-3 రోజులు మళ్ళీ మేము రాజమండ్రి వస్తాము. మళ్ళీ అది కనుక్కొని ఈసారి మేము ఓపెన్గానే ఏదన్నా మీకు స్టేట్మెంట్. సార్ జగన్ కింది సీఎం గారిని ఎందుకు కలవలేదు అని అంటే,
సార్ మేము అందరికీ ప్రయత్నిస్తున్నాము. డిప్యూటీ సీఎంకి కూడా మేము అడిగినాము. సార్ కేరళకి వెళ్ళినట్టున్నారు, ఆయన ఆరోగ్యం కూడా బాగాలేదు కాబట్టి సరే ఆయన కూడా తొందరగా కోలుకోవాలని మేము కూడా కోరుకుంటాము. ఆయన ఫిట్ పెట్టినారు ఫైనల్గా 7th 8th. సరే సీఎం గారు అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాము. ఆయన పిలిస్తే ఖచ్చితంగా వెళ్తాము. ఇక్కడ ఇంటెన్షన్ ఒకటే అండి, మేము కర్నూలు నుంచి ఇక్కడికి వచ్చినాం చదువుకోవడానికి. ఇక్కడ సీట్ వస్తుంది. ఇక్కడ రాజకీయాలకు ఎటువంటి తావులేదు. మేము ఏంటంటే మాకు ఇక్కడ రాజమండ్రిలో సరైన మాకు హెల్ప్ లేదు. ఎందుకంటే మేము అవుట్ సైడర్స్ అన్నది ఒకటి ఉంది కాబట్టి మాకు అక్క ఎంత విలువనో మేము ఏం కోల్పోయినామో మేము అందరికీ చెప్పే బాధ్యత ఉంది కాబట్టి ఆ విధంగా పోయి కలవడమే తప్పితే ఎక్కడ కూడా రాజకీయాలు చేసే పరిస్థితి కానీ రాజకీయాలకి తావులేదు. మేము ఎక్కడ కూడా అండదండగా ఉన్నామని చెప్పేసి చెప్పారు స్థానిక మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కూటమి వాళ్ళంతా కూడా. బాధిత కుటుంబానికి అన్ని విధాలు ఆదుకున్నాము, హాస్పిటల్ ఖర్చుల దగ్గర నుంచి కానీ ఆర్థిక సాయం విషయంలో కానీ కేసు విషయంలో కానీ పర్ఫెక్ట్ గా ఉన్నాం అనేది కూటమి స్టార్టింగ్ నుంచి మీకు ఒకటే చెప్తున్నాము, మేము ఎక్కడ కూడా కాంపన్సేషన్ అన్నది డిమాండ్ చేయలేదు. మేము ఎందుకనంటే మీరు 10 కోట్లు ఇచ్చినా 20 కోట్లు ఇచ్చినా పోయినా మా అక్కది ఇస్తే తిరిగి రాదు. మేము ఆ పైసలు తీసుకొని మేము చేసేది కూడా ఏం లేదు. ఫైనల్గా మేము కోరుకుంటున్నది ఏంటంటే అల్టిమేట్గా మాకు న్యాయం జరగాలి. అక్క జరిగిన పరిస్థితి ఇంకొకరికి రావద్దు. ఆ భయం అన్నది ఖచ్చితంగా కలగాలి. ఎందుకంటే మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో రోజు రోజు ఇవి ఎట్లా పెరిగిపోతున్నాయి అన్న విషయము. ఇవి తగ్గియాలని అంటే అట్లీస్ట్ మీరు ఈ కేసునైనా సీరియస్గా టేకప్ చేసి మీరు ఒక కంక్లూజన్కి వచ్చి మేము ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా అడిగిన దానికోసం సార్ మీరు స్పీడీగా జస్టిస్ అన్నది చేయగలిగితే నెక్స్ట్ చేయాలనుకున్న వాళ్ళకి మెసేజ్ ఇలా ఉంటుంది, మీరు ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళకి మెసేజ్ ఇవ్వాలన్న కారణంతో ఫాస్ట్ ట్రాక్ కూడా అడిగినాము. ఈ రోజు వరకు గవర్నమెంట్ నుంచి స్పందన లేదు. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాము, తర్వాత లోకేష్ గారిని కూడా కలుస్తాము. బ్యాడ్ థింగ్ ఏంటంటే పార్లమెంట్ ఈ మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఉన్నారు. సార్ కూడా ఒకసారి మాట్లాడితే బాగుంది. తర్వాత వైద్యశాఖ మంత్రి ఉన్నారు సత్యకుమార్ గారు, ఆయన ఈ రోజు వరకు కనీసం స్పందించలేదు. సార్ మీకు ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, మెడికల్ స్టూడెంట్ సార్, మీరు మెడికల్కి సంబంధించి మంత్రిగా ఉన్నారు, అట్లీస్ట్ మీరన్నా ఇప్పటికైనా రెస్పాండ్ కానీ, ఇంకా మీరు మా కేసు కూడా రెస్పాండ్ కాని పరిస్థితిలో ఉంటే అట్లీస్ట్ అక్కడ జూనియర్ డాక్టర్లు వాళ్ళ స్టైఫండ్ పెంచమని కూడా చేస్తున్నారు. అట్లీస్ట్ వాళ్ళదైనా కేర్ తీసుకోండి. ఎందుకంటే మా దాని గురించి మీరు మాట్లాడడానికి అంత బిజీగా ఉంటే అట్లీస్ట్ వాళ్ళదైనా మీరు పరిష్కరించండి. ఎందుకంటే ఎవరికో ఒకరికి న్యాయం చేయాలి కదా. ఇప్పుడు మేము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ ఇస్తే మేము ఖచ్చితంగా కలుస్తాము. సార్ని కూడా రిక్వెస్ట్ చేస్తాము. పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో లేరు కాబట్టి వచ్చిన తర్వాత కూడా ఒకసారి మేము కలిసే ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే మా కుటుంబాల నుంచి రావడం చాలా తక్కువ మంది, ఒకరిద్దరికి అవకాశం వస్తుంది. 30 సంవత్సరాలు కంటిన్యూస్గా చదవడం అన్నది అక్క ఏ పరిస్థితిలో ఇంటికి వచ్చింది, పెళ్లి చూపుల కన్నా వచ్చి నెక్స్ట్ రోజే ఇలా జరగడం అన్నది మా కుటుంబానికి ఈ రోజు కూడా తీరుకోని పరిస్థితి. ప్రియాంక వాళ్ళ మమ్మీకి రోజు సర్ది చెప్పాల్సి వస్తుంది. ఆ దాంట్లో నుంచి బయటికి రావడానికి టైం పడుతుంది. కాబట్టి మాకు ఈ కేసు ఎంత ముఖ్యమో ఫ్యామిలీ కూడా అంతే ముఖ్యం. కాబట్టి అన్నీ చూసుకొని మేము మళ్ళీ వస్తాము. ఈరోజు ఇక్కడ